ఫిన్లాండ్ లో అదృశ్యమైన వనస్థలిపురం విద్యార్థి మృతదేహం లభ్యమైందని స్థానిక పోలీసులు తెలిపారు. ఫిన్లాండ్ లో కనిపించకుండా పోయిన మణిదీప్ కోసం అక్కడి అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో హెల్సింకాంలోని క్రునోవోరెన్ రాంటా సముద్రంలో నిర్వహించిన సర్చ్ ఆపరేషన్లో మృతదేహాన్ని గుర్తించారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి నేరం జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు లేవని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఘటనపై మృతుని కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 65 రోజులుగా సముద్రంలో మృతదేహం ఎలా ఉంటుందని తమకు అనేక అనుమానాలు ఉన్నాయని మృతుని బంధువులు ఆరోపించారు. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని బంధువులు కోరుతున్నారు. వాళ్ళు నిన్న మెయిల్ పంపించారు, ఫింగర్ ప్రింట్ మ్యాచ్ అయ్యింది, అందులో కొన్ని కార్డ్స్ దొరికాయి, క్రెడిట్ కార్డ్స్ దొరికాయి, అవి ఐడెంటిఫికేషన్ కార్డ్ దొరికిందని చెప్పారు. దాని తర్వాత నేను ఒక ఆల్మోస్ట్ 10 మెయిల్స్ పంపించాను. ఏం బాడీ మీద ఐడెంటిఫికేషన్ దొరికినాయా, ఏమైనా ఉన్నాయా, కనీసం అవి ఏమైనా పంపించండి అంటే ఒక రిప్లై ఇవ్వలేదు. అట్లీస్ట్ మాకు బాడీ ఇమేజెస్ పంపిస్తే మేము కన్ఫర్మేషన్ తీసుకుంటాం కదా. ఇంతసేపు వాళ్ళు లాస్ట్ ఇందులో ఏం క్రైమ్ జరగలేదు అని చెప్తున్నారు. బట్ మేమైతే యాక్సెప్ట్ చేయమండి. ఇది కంపల్సరీ క్రైమ్ జరిగింది. ఎందుకంటే వీడున్న ప్లేస్ కి 100 మీటర్స్ ట్రావెల్ చేసి అక్కడ చనిపోవాల్సిన అవసరం లేదు కదా. కనీసం వాడు దొరికితే కూడా కనీసం వాడు బ్యాగ్ క్యారీ చేసాడు, ఇయర్ ఫోన్స్ ఏదో ఒకటి దొరుకుతాయి కదా. అలాంటివి ఏమీ దొరకలేదు. అసలు ఏమి రికవర్ చేయలేదు. ఓన్లీ కార్డ్స్ ఒకటి మాత్రమే పిక్చర్స్ పంపించారు. ఒక బాడీ ఇమేజెస్ కానీ, బ్లేజర్ ఇమేజెస్ కానీ, కనీసం ఐడెంటిఫికేషన్ మార్క్స్ కానీ ఏమి మాకు ఇంతవరకు చెప్పలేదండి. అదే అంటే మాకైతే బాడీ అయితే ఎంత ఇమీడియట్ గా పంపిస్తే అంతే మేము వీఆర్ హ్యాపీ ఫర్ దట్. బట్ మేమే ఐడెంటిఫికేషన్ చేయాలి, ఫస్ట్ మేము యాక్సెప్ట్ చేయాలి మా అబ్బాయి బాడీ అని. క్రైమ్ లేకుంటే ఇప్పుడు దాదాపు 65 days మేమే అతనికి లొకేషన్ షేర్ చేసి ఏరియాలో పర్సన్ స్విచ్ ఆఫ్ అయింది చూడండి అని ఎన్నోసార్లు చెప్పాము. దానికి రెస్పాన్స్ లేదు. అక్కడ చూసినాము దొరకలేదని వాళ్ళే మాకు క్లియర్ చిట్ ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడేమో అక్కడనే దొరికిందని మాకు చూపిస్తున్నారు. గవర్నమెంట్ చెప్తున్న ఫిన్లాండ్ గవర్నమెంట్ వరస్ట్ గవర్నమెంట్ అయితే నేను చూడలేదు. మేమే వాళ్ళకు ఇక్కడ ఉన్నాడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ స్విచ్ ఆఫ్ వచ్చింది, ఇక్కడ వెతకమని ఎన్నిసార్లు చెప్పినా కానీ వాళ్ళే లైట్గా తీసుకున్నట్టుంది. వాళ్ళు అంటే వాళ్ళకి నార్మల్ ఉండొచ్చు, ఇట్లా అవుతుంది పోతుంది, కానీ మనకైతే ప్రెజర్ ఉంటుంది కదా. ఇప్పుడు పేరెంట్స్కి ఎంత ప్రెజర్ పే చేస్తారో మాకు తెలిసి ఉంటుంది. మాకు అనుమానం అదే అంటున్న వాళ్ళక్కడ అదే నేను ఎవరో కనీసం వాడిని ఏదో ట్రాక్ చేసి వాడిని తీసుకుపోయి తోసినట్టే అనిపిస్తుంది మాకైతే. వాడైతే అసలు చేసుకోడు. వాడు ఎందుకంటే వాడు చాలా సిన్సియర్, మంచి క్లెవర్ వాడు, ఇంకొంత పెద్దగా వాడు. ఎందుకంటే వాడు ఎవరిని నమ్మడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు చాలా ఇంటెలిజెంట్ వాడు మాకు తెలిసినంత వరకు. ఎందుకంటే వాడు ఇంట్లోకి వెళ్ళాడు, బయటికి వెళ్ళాడు. వాని పని ఏందో వాడు చేసుకుంటాడు, వాడేందో వాడు చూసుకుంటాడు. దీని మీద ఎవడో మొత్తం మీద అయితే అక్కడ జరగకూడదు జరిగింది. అదేదో మిస్టేక్ అయితే ఉంది. ఇంతకుముందు కూడా సేమ్ అదే లొకేషన్ ఎల్ఎన్స్కీలో ఇండియన్ టెక్ టీసీఎస్ నుంచి వెళ్ళాడు అనమాట. సేమ్ తన కూడా 2 months ఇలా అక్కడ వెళ్ళాక 2 months మిస్సింగ్ ఉంటే సేమ్ అదే సముద్రంలో నుంచి సీ నుంచి అదే సముద్రం నుంచి కొట్టుకొని వచ్చి దీన్ని చూస్తే ఇదంతా కావాలని అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో చేసి ఇట్లా మన ఇండియన్స్ మీద కానీ ఎవరినైనా ఫారినర్స్ ఎవరైనా అక్కడ వచ్చిన వాళ్ళని తీసుకొని చంపి అక్కడ సముద్రంలో పడేస్తున్నట్టే ఉంది. అంటే వాళ్ళు క్రియేట్ చేస్తారు కదా అట్లా పక్క సైడ్ ఉన్న గవర్నమెంట్ వాళ్ళ మీద మచ్చ రాకుండా తీసుకొని అలా పడేసి ఇది చేయడం చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఫిన్లాండ్ అనేది 2nd సేఫెస్ట్ ప్లేస్ అని చెప్పుకుంటున్నారు బయటికి. సేమ్ ఇవే జరుగుతున్నాయి మొత్తం. ఓన్లీ మనకి ఇప్పుడు మన ఇండియన్ టెక్ ఇక్కడ మనవాడు కాబట్టి మనకు తెలిసింది. ఇంకా వేరే ఫారినర్స్ ఎంతమంది అట్లా చనిపోతే మస్తు మంది ఉన్నారు అట్లా ఫిన్లాండ్ లో ఇలాంటివి అవుతున్నాయి. మా బాడీ మనం చూసుకొని మా కొడుకే అని మేము వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు మా బాడీ అయితే ఎంత తొందరగా పంపిస్తే అంత మంచిది, అంత సేఫ్టీ. మేము 3 నెలల సంది మా బాబు లేక ఇక వస్తాడు అని మేము దేవునికి ఎదురు చూస్తున్నాం. ఇవాళ వాళ్ళు అయిపోవాలి, ముగింపు అయిపోవాలని వాళ్ళు మరి మంది తెచ్చిపెట్టారో నా మనమడు అయితే నాకు బాడీ చూపెట్టి నా ఇంటికి క్షేమంగా తొందరగా పంపించాలి అంతే రిక్వెస్ట్ చేస్తున్నా నేను అందరికి.